స్థలాల్లో అందరూ కూడా కూర్చోవడానికి ప్రయత్నించండి. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వినటానికి సిద్ధపడదాం. దేవుడు మనకిచ్చిన ప్రత్యేకమైన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని విందాం. నా చిన్నపిల్లలు కొంచెం మీరు సైలెంట్గా ఉండండి. కొన్ని మాటలు మనం దేవుని గ్రంథములో నుండి వాక్యాన్ని వినటానికి మనం సిద్ధపడదాం. బైబిల్ గ్రంథములో నుండి కొన్ని సంగతులు మీ ఆలోచనలోనికి నేను తేవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆలోచన చేద్దాం, వాక్యాన్ని విని ఆ ప్రకారంగా జీవించడానికి సిద్ధపడదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం మనందరికీ సుపరిచితమైన ఒక భాగం. ఈ సందర్భాన ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం మత్తయి సువార్త 11వ అధ్యాయం లేఖనాన్ని తెరిచి మీ ముందు ఉంచుకోండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. దయచేసి మీ దగ్గర మీరు కలిగిన దైవ గ్రంథాన్ని అలా తెరిచి ఉంచుకోండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ప్రభువు యేసుక్రీస్తు వారు 29వ వచనములో ఒక ఉన్నతమైన వ్యక్తిగా తనను తాను తెలియచేశాడు. ఏంటి అంటే, నేను సాత్వికుడును, రెండవది దీన మనసు గలవాడును అనే మాట తెలియచేశాడు. దానికంటే పైనున్న 28వ వచనంలో సార్వత్రిక ప్రపంచ ప్రజలకు ఒక ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్నాడు. 29వ వచనంలో నేనెవరో చెప్పాడు. అంటే ఆయన ఎవరో తెలియచేశాడు. ఆయన ఎవరు అంటే, నేను సాత్వికుడు. రెండవ మాట అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దీన మనస్సు కలిగిన వాడును గనుక నా యుద్ధకు వచ్చి మీరు నేర్చుకోండి అని చక్కగా ప్రభువు తెలియచేసిన మాటలు మనం ఇక్కడ చదువుకున్నాం. రైట్, నా యుద్ధకు వచ్చి నేర్చుకోండి. ఆయన నేర్పించగలిగిన వ్యక్తి. ప్రపంచానికి ఆయనే నేర్పించగలడు. ఏదైనా నేర్పాలంటే ఆయన నేర్పించగలడు. ఆయన ఎవరు అంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో తెలియచేశాడు. ఆయన ఎవరు అంటే, లేఖనం ఈ మాట ఆయన గురించి తెలియచేసింది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట ఇలా రాశాడు. అలాగే 10వ వచనం చూద్దాం. మీరు గురువులను పిలిపించుకొనవద్దు. మరియు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మరియు మీరు గురువులను పిలిపించుకునవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు అన్నాడు. క్రీస్తు ఒక్కడే మీ గురువు అన్నాడు. మీరందరూ కూడా సహోదరులు అని చెబుతున్న మాట అక్కడే మనకు కనిపిస్తూ ఉంది. 8వ వచనంలో మీరైతే బోధకులను పిలిపించుకునవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు అన్నాడు. అంటే ఇలా గుర్తు చేస్తా, ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన బోధకుడు. రెండవదిగా ఆయన ఎవరు అంటే ఆయన గురువు. మన భారతదేశంలో గురువు అనే పదానికి చాలా గౌరవం కనిపిస్తూ ఉంది. గురువు అంటే చాలా ఎమోషన్గా మనం చూస్తారు. గురువు అంటే ఏదో గొప్ప వ్యక్తి, మేధావి, అతడు మానవ అతీత లక్షణాలు కలిగిన వ్యక్తి అని ఆలోచన చేసే వ్యక్తులు చాలామంది భారతదేశంలో ఎక్కువ కనిపిస్తారు. గురువు అంటే చాలా గౌరవంగా భారతదేశంలో మనం చూస్తాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, మీరు గురువులను పిలిపించుకోవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఎవరి దగ్గర అంటే, గురువు దగ్గర నేర్చుకోవాలి. ఆయనే మన గురువు. క్రీస్తు అనబడిన, బోధకుడు అనబడిన ఈ గురువు నీకు నాకు నేర్పగలుగుతాడు. ఏదైనా మనం నేర్చుకోవాలంటే ఈ గురువు దగ్గరికి వచ్చి మనం నేర్చుకోవాలి. ప్రపంచంలో చాలామంది గురువులు మనకు కనిపిస్తారు. వారందరూ కూడా ఈ గురువు మించిన గురువులు కాదు. ఈ గురువుల గురువు సద్గురువు. ఒక మాటలో చెప్పాలంటే నిజమే, ప్రపంచము గురువులు వెంటపడి ఏదో నేర్చుకోవాలనుకుంటుంది, ఏదేదో నేర్చుకోవాలన్న తపన చేస్తూ ఉంది, ప్రయత్నిస్తూ ఉంది. కానీ ఈ గురువు చెబుతున్న మాటలు ఏంటంటే, నా యుద్ధ నేర్చుకోండి,
నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి కలుగును అన్నాడు. నిజమే, ఈ గురువు దగ్గర మనం ఏం నేర్చుకోవాలో లేఖనములో నుండి కొన్ని సంగతులు మనం వినటానికి సిద్ధపడదాం. ఈయన బోధకుడు, బోధించే వ్యక్తి, ఈయన బాగా బోధించగలడు. ఈయన బోధిస్తే శాస్త్రులు, పరిచయులు, మతాధికారులంతా కూడా అవాక్కైపోయారు. ఆయన మాటలు ఎలా ఉన్నాయి అంటే, నిజమే, ఆనాటి సమాజం ప్రభు యేసుక్రీస్తు యొక్క బోధల చేత, ఆనాటి సమాజం ప్రభు యేసుక్రీస్తు బోధల చేత ఆశ్చర్యపడింది అనే సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28, 29 వచనాల్లో ప్రభు యేసుక్రీస్తు వారు బోధించి ఎలా ముగించాడో, ముగించిన తర్వాత ప్రజల నుండి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉందో అక్కడ మనం చూస్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28, 29 వచనాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బోధించి ముగించిన తర్వాత ప్రజలు ఏమన్నారో అక్కడ మనం చూస్తాం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి అన్నాడు. ఆయన ఆశ్చర్యపడే రీతిగా బోధించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయము బైబిల్ జ్ఞానులు, బైబిల్ పండితులు ఏమంటారంటే అది కొండ మీద ప్రసంగం, క్రైస్తవ నీతి శాస్త్రం అంటారు. ఆ గొప్ప సుదీర్ఘమైన ఆ 3 అధ్యాయాలు బోధించిన తర్వాత కొండ దిగి కిందికి వస్తూ ఉన్నప్పుడు ప్రజలు చెబుతున్న మాట ఏమిటంటే, జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి అన్నాడు. నిజమే, అంతవరకు వారు చాలా బోధకులు బోధించిన బోధన విన్నారు. లైక్ మతాధికారులు, శాస్త్రులు, సన్హెద్రిన్ సభా సభ్యులు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు వారికి బోధించారు. కానీ ఆ బోధకు వారు ఆశ్చర్యపడలేదు, కానీ ప్రభువు యేసుక్రీస్తు బోధకు ఆశ్చర్యపడ్డారు. కారణం ఏంటంటే ఈయన బోధకుడు, దేవుని యొద్ద నుండి పంపబడిన బోధకుడు. ఈయన మంచి బోధకుడు, మంచిగా బోధించాడు. తర్వాత ఏం చెప్తున్నాడంటే, ఆయన బోధ ఎలా ఉంది అంటే, మీ ఆలోచనల వాక్యంపై కేంద్రీకరించాలి. ఆయన బోధ ఎలా ఉంది అంటే 29వ వచనం తెలియజేసింది. ఎలాగండగా ఏంటి అంటే 29వ వచనం ఏం చెప్పిందంటే, ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము కలిగిన వారి వలె వాళ్ళకి బోధించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన బోధలో శాస్త్రీయంగా వాళ్ళ శాస్త్రులు బోధించే వాళ్ళే, వాళ్ళ శాస్త్రులు ఏం చేసేవాళ్ళు అంటే చెప్పేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు ధర్మశాస్త్రం నుండి కాపీ కొట్టింది చేశారు, బోధించారు. కానీ ఈ బోధకుడు ఎలా బోధించాడు అంటే ఆ శాస్త్రుల వలె కాక అధికారము కలిగిన వారి వలె బోధించాడు. అంటే ఈయన బోధలో అధికారంతో కూడుకున్న బోధ ఉంది. ఈయన బోధ ఆశ్చర్యపడ్డారు సమాజం అంతా కూడా. అంత గొప్పగా బోధించిన బోధకుడు ఈ బోధకుడు బోధిస్తే తండోపతండాలుగా సమాజం వచ్చింది. తండోపతండాలుగా ప్రజలు సమూహాలుగా వచ్చి ఆయన బోధ వింటూ లీనమై ఆధ్యాత్మిక పరవశాన్ని అనుభవించిన వ్యక్తులుగా మనం సువార్తలో యేసుక్రీస్తు బోధన విన్న వ్యక్తుల జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆ బోధకుడు దగ్గర నేర్చుకోవాలి. ఆయనే ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన సార్వత్రిక ప్రపంచ ప్రజానీకానికి ఒక చక్కటి ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, నా యొద్ద నేర్చుకోండి, లెర్న్ ఫ్రమ్ మీ అన్నాడు. నా యొద్ద నేర్చుకోండి. ఈ రోజున మధ్యాహ్న కాల సమయము నేను నేర్చుకోగలిగిన ఒక స్థలం ఉంది, నేర్పించగలిగిన ఒక గురువు ఉన్నాడు. ఆయనే మనందరి గురువు, ఆయన మనందరి బోధకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గర మనం ఏం నేర్చుకోవాలో లేఖనముల నుండి చాలా సంగతులు మనం వినటానికి సిద్ధపడదాం. మనం ఏం నేర్చుకోవాలో లేఖనం కొన్ని సంగతులు తెలియజేసింది. ప్రపంచ ప్రజలమైన మనం, విశ్వాస జీవితంలో జీవిస్తున్న మనం ఏమి నేర్చుకోవాలో లేఖనం కొన్ని సంగతులు మనకు తెలియజేస్తుంది. ఆ సంగతులు మనం వినటానికి సిద్ధపడదాం. మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకోవాలి? ఆయన అన్నాడు కదా, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అన్నాడు. ఏం నేర్చుకోవాలో లేఖనముల నుండి ఆ మాటలు మనం విందాం. యెషయా గ్రంథం మనం ఏం నేర్చుకోవాలో లేఖనం తెలియజేస్తుంది. ఆ మాటలు మనం విందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, బైబిల్ గ్రంథం తెరిచి మీ ముందు ఉంచుకోండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనములో గ్రంథకర్త ఈ మాట తెలియచేశాడు. ఏమి నేర్చుకోవాలో ప్రభువు యేసుక్రీస్తు వారు అన్నారు కదా, నేను సాత్వికుడును దీన మనస్సు కలిగిన వాడును గనుక నా యొద్ద మీ మీద నా కాడినెత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు. మనము ఆ ప్రభు యొద్ద ఏం నేర్చుకోవాలో యెషయా గ్రంథకర్త ఇలా తెలియచేస్తాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనములో ఈ మాట రాయబడింది. కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకొనుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం ఏం నేర్చుకోవాలంటే మేలు చేయడం నేర్చుకోవాలి.
మేలు చేయడం నేర్చుకోవాలి. ఆ ప్రభు దగ్గరకు వచ్చి ఆ ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే మేలు చేయడం నేర్చుకోవాలి. ప్రపంచ ప్రజలకు ప్రభు యేసుక్రీస్తు వారు ఎలాంటి ప్రేమను, ఎలాంటి త్యాగాన్ని, ఎలాంటి కనికరాన్ని ఎలా చూపించాడో మనము దైనందిన మన వ్యక్తిగత జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో దానిని మనం బద్దులమై ఉన్నామని ఈ సందర్భంగా నేను ప్రభువును బట్టి గుర్తు చేస్తూ ఉన్నాను. కీడు చేయడం మాని మేలు చేయడం నేర్చుకోవాలి అన్నాడు. నిజమే, సాటి మనుషులుగా కొన్ని సందర్భాల్లో ఎదుటి వాళ్ళు మనల్ని గాయపరుస్తూ ఉన్నప్పుడు, తోటి వ్యక్తులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు మనం కూడా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన సహజంగా మనలో పడుతుంది. కారణం ఏంటంటే కొందరు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినరు. మూర్ఖుడు ఎన్నిసార్లు గద్దించినా వాడు లోబడ్డు, ఎన్నిసార్లు గద్దించినా లోబడ్డు. సో అలాంటివన్నీ కొన్ని సందర్భాల్లో దేవునికి వదిలిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే లేఖనం ఏం చెప్పిందంటే కీడు చేయడం మానుకోండి. ఒకవేళ మీరు కీడు చేయడానికి పూనుకుంటే దేవుని సైలెంట్ పెట్టిన వాళ్ళం అవుతాం. తగిన కాలం ముందు ప్రతి వాడికి ఆయన ఇవ్వటానికి సిద్ధపరిచిన జీతము ఆ యొద్ద ఉంది. నేను పగ తీర్చుకున్న వాడును కనుక మీరు సైలెంట్గా ఉండండి అంటూ తెలియజేసిన సందర్భాన్ని కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. కాబట్టి మనం ఆయనకు అవకాశాన్ని కల్పించిన వ్యక్తులుగా ఉండాలని నేను ప్రభువును బట్టి మనవి చేస్తూ ఉన్నాను. మనం బుద్ధి చెప్పుకోకుండా బుద్ధి చెప్పగలిగే దేవుని వైపుకు మన అవకాశాన్ని ఉంచితే కనుక ఆయన సమస్తాన్ని చేయగలుగుతాడు అనే సంగతి ఈ సందర్భంగా నేను ప్రభువును బట్టి గుర్తు చేస్తున్నా. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే మేలు చేయడం మనం నేర్చుకోవాలి. మనం మేలు చేయడం నేర్చుకోవాలి. దేవుడు ఎలా మేలు చేస్తూ ఉన్నాడు అంటే ఆయన చెడ్డవారి పట్ల, మంచివారి పట్ల తన సూర్యుడిని ఉదయింపచేసి అనేకులకు మేలు చేస్తున్న సందర్భాన్ని మనము చూస్తాం లేఖనములో. నిజమే, ఆయన ఎంతగా మేలు చేస్తూ ఉన్నాడంటే లేఖనము గుర్తు చేస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనములో ఈ మాటను ప్రభువు బోధించాడు. మత్తయి సువార్త 5:45లో ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుడిని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు అనే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మేలు చేద్దాం. సాధ్యమైనంత వరకు అందరితో మేలు చేసే వ్యక్తులుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. మేలు చేయాలి అంటే మేలు చేసే విధానం ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. సహజంగా మనం శరీరంలో ఉన్నాం కాబట్టి మేలు చేయలేకపోతాం. కానీ ప్రభు దగ్గరకు వస్తే ప్రభు మన ద్వారా కార్యాన్ని జరిగిస్తాడు అనే మాటను నేను గుర్తు చేస్తూ ఉన్నా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట తెలియచేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో గ్రంథకర్త పౌలు గారు ఈ మాటను తెలియచేశాడు. ఏమన్నాడు అంటే కీడునకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అనే మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. కీడునకు ప్రతి కీడు ఎవనికి కూడా చేయొద్దు. కారణం ఏంటంటే మనకు కీడు చేసిన వ్యక్తులు మన ముందు ఉండగా దానిని వారు మరచి కీడునకు ప్రతి కీడు ఒకవేళ మనం మేలు చేసిన వ్యక్తులు మన దగ్గర ఉంటే ఆ మేలునకు ప్రతిగా వారు కీడు చేశారనుకోండి, ఆ కీడును బట్టి మనం దేవుని మహింపరచాలి. కాబట్టి ఆ కీడును మనం మరిచిపోయి దేవుడే ఆ కీడును మేలుగా మన పట్ల మలుచున్నట్లుగా మనం సిద్ధపడాలని ఈ సందర్భంగా నేను ప్రభువును బట్టి గుర్తు చేస్తూ ఉన్నాను. మేలు చేద్దాం. మేలు చేయడానికి ప్రభు ఎదుట నేర్చుకోవటానికి సిద్ధపడదాం. మేలు చేయడాన్ని ప్రభు దగ్గరే మనం నేర్చుకోవాలి. అందుకని ఆయన అన్నాడు కదా యెషయా గ్రంథములో కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకోండి అన్నాడు. మేలు చేయ నేర్చుకోండి. కీడు చేయడం మాని మేలు చేయడం నేర్చుకోవాలి అన్నాడు. ఇది నేర్చుకోవాలంటే ప్రభు దగ్గరే నేర్చుకోవాలి. మనము కీడు చేయటానికి మనకు నేర్పించాల్సిన అక్కరలా మన మేధస్సునంతా కూడా ఉపయోగించి మనం నేర్చుకుంటాం. అని మేలు చేయాలి అంటే కీడు చేసిన వ్యక్తులకు మేలు చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది.
కానీ మేలు చేయాలంటే ఇది ప్రభు యుద్ధనే మనం నేర్చుకోవాలి. అందుకని ఆయన అన్నాడు, నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడును కనుక నా యుద్ధ నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలంటే మేలు ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఆయన దగ్గర మేలు చేయడం ఎలాగో ఆయన దగ్గరే మనం నేర్చుకోవాలి. ఆయన నేర్పించగలడు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి మేలు ఎలా చేయాలంటే ఆయన నేర్పించగలడు. ఎలాగంటే మీ మీద నా కాడినెత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి అన్నాడు. అంటే ప్రభు దగ్గర కూర్చొని ప్రభు కాడిని మన భుజాన మీద మోసుకొని ఆయన దగ్గర మనం మేలు చేయడం నేర్చుకోవాలి. ఆయన దగ్గర మేలు చేయడం నేర్చుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా ప్రభు దగ్గర మనం ఏం నేర్చుకోవాలంటే మేలు చేయడం నేర్చుకుందాం. రెండవదిగా ఆయన ఏం చెబుతూ ఉన్నాడో మనం విందాం. రెండవదిగా నా యుద్ధ నేర్చుకోండి అన్నాడు కదా. ఏంటి ఆయన యుద్ధం మనం ఏం నేర్చుకోవాలో లేఖనములో నుండి మనం విందాం. మరొక సంగతి, రెండవ విషయాన్ని ఈ సందర్భంగా మీ ఆలోచనలో తేవటానికి నేను ప్రయత్నిస్తున్నా. రెండవ విషయాన్ని మనం చూద్దాం. 119వ కీర్తన 73వ వచనంలో కీర్తనకారుడు ఇలా రాశాడు. రెండవదిగా 119వ కీర్తన 73వ వచనంలో ఈ మాట ఇలా రాశాడు కీర్తనకారుడు. మొదటిగా మేలు చేయడం నేర్చుకుందాం. రెండవదిగా ఏ నేర్చుకోవాలో లేఖనం ఈ మాటలు మనకు తెలియజేస్తుంది. వాటిని మనం విందాం. 119వ కీర్తన 73వ వచనంలో ఈ మాట తెలియజేశాడు. ఇలాగా ఏమన్నాడు అంటే, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపును ఏర్పరచను. గట్టిగా మాటలు చదవండి మీ అందరూ కూడా. తర్వాత మాట నేను గట్టిగా చదువుదాం. సరే గట్టిగా చప్పలు కొడదాం. మీరందరూ ఇక్కడే ఉన్నారండి. మీలో నిద్రపోతున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. బాబా కొంచెం పదం వినిపించలేదంటే నిద్రపోతున్న వాళ్ళు కొట్టండి అంటే అక్కడ అడప కొంచెం ఫాస్ట్లో. ఇప్పుడు సంతోషంగా ఉన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. అన్నాను అనుకోండి, మీరు లోపల కొట్టేస్తాను. రైట్, మంచిది. రెండో విషయాన్ని మనం ఏం నేర్చుకుంటున్నామంటే, నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు, నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము అన్నాడు. రెండవదిగా మనం ఏం నేర్చుకోవాలి అంటే దేవుని ఆజ్ఞలు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? దేవుని ఆజ్ఞలు. ఏంటి దేవుని ఆజ్ఞలు? దేవుని ఆజ్ఞలో ఏముంది? ఎందుకని మనం దేవుని ఆజ్ఞలు నేర్చుకోవాలి? పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు దేవుడు తన ఆజ్ఞలు ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన 10 ఆజ్ఞలు మనకి కనిపిస్తాయి. ఈ 10 ఆజ్ఞలు ఏం గుర్తు చేస్తున్నాయంటే, మొదటిగా దేవునితో మనిషికున్న సంబంధాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి. రెండవదిగా మనిషి సాటి మనిషితో ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తున్నాయి. ఈ రెండు కూడా ధర్మశాస్త్రం ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. గ్రహించగలుగుతాం. కానీ ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు కీర్తనకారుడు అంటే, నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము అన్నాడు. అంటే దేవుని ఆజ్ఞలను మనం నేర్చుకోవటానికి మనకు ఒక బుద్ధి కావాలి. దేవుని ఆజ్ఞలు కొత్త నిబంధనలో చాలా ప్రాముఖ్యంగా 3 ఆజ్ఞలు కనిపిస్తాయి. అవి పాత నిబంధనలు కూడా ఉన్నాయనుకోండి. కొత్త నిబంధనలో ప్రాముఖ్యమైన 3 ఆజ్ఞలు మనకు కనిపిస్తాయి. ఏమిటి అంటే, మొట్టమొదటిగా ఒక ఆజ్ఞ మనకు కనిపిస్తుంది. దాన్ని మనం చూద్దాం. ఏమిటి ఆజ్ఞ అంటే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయాన్ని మీ ముందు తెరుచుకొని ఉంచుకోగలిగితే అక్కడ ఒక ఆజ్ఞ కనిపిస్తూ ఉంది. నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి పుట్టించుము అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు అంటే, నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడును గనుక మీ మీద నా కాడను ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. ఆయన యొద్ద మనం ఏం నేర్చుకోవాలో లేఖనం మనకు గుర్తు చేస్తుంది. ఏ నేర్చుకోవాలంటే, మొట్టమొదటిగా కీడు విడిచి మేలు చేయడం నేర్చుకోవాలి. రెండవదిగా ఏం నేర్చుకోవాలంటే దేవుని ఆజ్ఞలు మనం నేర్చుకోవాలి. అసలు దేవుని ఆజ్ఞలు అంటే ఏంటో లేఖనములో నుండి మనం చూద్దాం. పాత నిబంధనలో చాలా వందల ఆజ్ఞలు కనిపిస్తాయి. కొత్త నిబంధనలో ప్రాముఖ్యమైన 3 ఆజ్ఞలు నేను గుర్తు చేస్తా. మొదటి ఆజ్ఞ ఏమిటి అంటే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ
30వ వచనంలో ఈ మాట తెలియచేశాడు గ్రంథకర్త. అపొస్తలుల కార్యములు 17:30లో ఈ మాట తెలియచేశాడు. అక్కడ దేవుని ఆజ్ఞ మనకు కనిపిస్తుంది. ఏమిటి అంటే అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడునట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా దేవుని వాక్యం చెప్పిన మాట ఏమిటంటే, ఇప్పుడైతే అందరూ అంతటా, అక్కడ రాయబడిన వండర్ఫుల్ పదం ఏంటంటే, అందరూ అంతటా మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు అన్నాడు. దేవుని ఆజ్ఞ ఏమిటంటే, కొత్త నిబంధనలో ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ. అదేమిటంటే అందరూ కూడా మారు మనసు పొందాలి అన్నది దేవుని ఆజ్ఞ. దీన్ని మనం నేర్చుకోవాలి. నేను మారు మనసు పొందాలన్న విధానం మనం నేర్చుకోవాలి. అందుకని కీర్తనకాడు అన్నాడు కదా, నీ ఆజ్ఞలను నేను నేర్చుకున్నట్లు నాకు ఈ బుద్ధి దయచేయి అన్నాడు. మనం దేవుని ఆజ్ఞను నేర్చుకోవాలి. ఏంటి నేర్చుకోవాల్సింది అంటే, మొట్టమొదటిగా నేను మారు మనసు పొందాలి, నేను పాప క్షమాపణ పొందాలి, నేను నా పాపములు విడిచిపెట్టి బయటికి రావాలి. దీనిని మనం నేర్చుకోవాలి. నేను పాపం చేయకుండా జాగ్రత్త పడాలి, ఈ స్వభావం మనలో రావాలి. దీనినే మనం నేర్చుకోవాలి. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత వైపుకు రావడానికి నేను నేర్చుకోవాలి. ఇటు లక్షణాన్ని ఎప్పుడైతే మనం నేర్చుకోవటానికి ప్రయత్నిస్తామో దాని వలన దేవుని ఆజ్ఞను మనము నెరవేర్చిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా నేను ప్రభువుని బట్టి మనవి చేస్తా ఉన్నాను. దేవుని ఆజ్ఞను నేర్చుకోవాలి. ఆజ్ఞ ఏమిటి అంటే మారు మనసు పొందాలన్నది దేవుడు ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు. నిజమే, ప్రభువు యేసుక్రీస్తు వారి సువార్త కూడా ఆయన పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని తన సువార్త పరిచర్యను ప్రారంభించిన సందర్భాన్ని మార్కు సువార్తలో మనం చూస్తాం. మార్కు సువార్తను రాస్తూ ఉన్నప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారు బోధను ప్రారంభిస్తూ ఈ మాట తెలియజేశాడు. ఏంటి అంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం, అలాగే 14వ వచనంలో 15వ వచనంలో ఈ మాట అన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొంది సువార్తను నమ్మడని చెబుతూ దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను అనే మాటలో మనం చూస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో. అంటే ప్రభువు యేసుక్రీస్తు యొక్క బోధ మారు మనసు పొందండి అని ప్రభు బోధించాడు. నాటి నుండి నేటి వరకు ప్రజలందరికీ కూడా అందించబడుతున్న, ప్రకటించబడుతున్న, తెలియజేయబడుతున్న ఒక దేవుని హెచ్చరిక ఏమిటంటే మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి అనే మాటలు మనం చూస్తాం. ఒకవేళ మారు మనసు కనుక పొందకపోతే ఏం జరుగుతుందో కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది. మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుందో కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది. మార్పు చెందని ప్రతి వ్యక్తి కూడా తీర్పుకు గురి అవుతాడు. మార్పు చెందని ప్రతి వ్యక్తి కూడా తీర్పుకు గురవుతాడు. కాబట్టి మనం మారు మనసు పొందే వ్యక్తులుగా ఉండాలని ప్రభుని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరన ఉంచబడినది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అనే మాటను మనం లేఖనములో చూస్తాం. కాబట్టి మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలించాలి. మారు మనసు తగిన క్రియలు మనలో కనిపించాలి. లేకపోతే దేవుని ఉగ్రతను మనం చూడవలసి వస్తుంది. కాబట్టి మార్పు చెందిన వ్యక్తులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీకు నాకు దేవుడిచ్చిన ఒక ఏకైక ఆజ్ఞ ఏంటంటే మారు మనసు పొందు. అమ్మా, నీ జీవితాన్ని మార్చుకున్నావా? అయ్యా, నీ జీవితాన్ని మార్చుకున్నావా? మార్చుకోవటానికి నీవు నేర్చుకో. నీ జీవితాన్ని మార్చుకోవటానికి నేర్చుకో. పిల్లలు ఉంటారు, ఉదయం లేచిన వెంటనే స్కూల్ పోవాలా అంటూ ఫ్రెష్ అప్ అయి రెడీ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత టీచర్ గారు ఏం చెబుతారో దాన్ని నేర్చుకుంటారు. నేర్చుకోకపోతే ఏం చేస్తాడు? మాస్టర్ అవసరమైతే 2 దెబ్బలు కూడా తగిలిస్తాడు. ఎందుకంటే నేను నేర్చుకోవాలి అంటే నేర్పించాలన్న తపన ఒకవైపు గురువులో కనిపిస్తుంది. అదే సందర్భంలో నేర్చుకోవాలన్న ఆలోచన స్టూడెంట్లు కూడా ఉండాలి. అంటే ఒక విషయాన్ని నేర్చుకోగలిగితే వారు డెవలప్ అవుతారు, మానసికంగా పరిణతి వికాసం కలుగుతుంది. అలాగే నేను ప్రభువుని బట్టి ఇలా గుర్తు చేస్తూ ఉన్నా, నేను మారు మనసు పొందాలి అనేది నేర్చుకోవాలి. లేకపోతే ఫలితము శూన్యమవుతుందని గుర్తు చేస్తూ ఉన్నా మన జీవితాన్ని మార్చుకోవాలి. దాన్నే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అంతటా అందరూ మారు మనసు పొందవలనని ఆయన మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అనే సంగతి లేఖనము మనకు
గుర్తుకొస్తుంది. మారు మనసు పొందితే పరలోకము సంతోషిస్తుంది అని దేవుని వాక్యము తెలియచేస్తుంది. మారు మనసు పొందితే దేవుడు సంతోషిస్తాడు అనే సంగతి లేఖనం మనకు తెలియచేస్తుంది. లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట తెలియచేశాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనంలో, అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 15:10లో ఆ మాటలు మనం చూస్తాం. మారు మనస్సు పొందితే పరలోకము సంతోషిస్తుంది. అలా 7వ వచనం ఆఖరి లైను, 7వ వచనం లూకాసు వార్త 15:7వ వచనం ఆఖరి లైన్లో, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అన్నాడు. పరలోకము సంతోషించే సమయం ఏది అంటే, పరలోకము ఆనందించే సమయం ఏది అంటే, మారు మనసు పొందిన వ్యక్తులను బట్టి పరలోకము సంతోషిస్తుంది. మారు మనసు ఎవరైతే పొందుతారో వారిని బట్టి పరలోకము సంతోషిస్తుంది, వారిని బట్టి పరలోకము ఆనందిస్తుంది. కాబట్టి మారు మనసు పొందితే పరలోకము సంతోషిస్తుంది. ఒకవేళ మారు మనసు పొందకపోతే, ఇప్పుడు మారు మనసు పొందితే పరలోకం సంతోషిస్తుందని విన్నాం. మారు మనసు పొందకపోతే ఏంటో మనం చూద్దాం. లూకాసు వార్త 13:5, లూకాసు వార్త 13:5 ఆ పేజ్ ఒక పేజ్ అలా టర్న్ చేస్తే చాలు. లూకాసు వార్త 13:5లో ఏం రాశారు అంటే, నేను ఆ మాట చదువుతా. మీరు మారు మనసు పొందని ఎడల, ఆ మాటలు మీకు చూస్తూ ఉన్నారా? మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అన్నాడు. అలాగే నశింతురు. పై వచనంలో ఎవరు నశించారో చెప్పాడు. వెరీ సింపుల్గా మీకు గుర్తు రావటానికి ఇలా గుర్తు చేస్తా. మారు మనసు లేకపోతే నాశనమే, మారు మనసు లేకపోతే పతనమే, మారు మనసు లేకపోతే దేవుని ఉగ్రతే, మారు మనసు లేకపోతే జీవితం వృధాగా అయిపోతూ ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయం నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నా ఏమిటి అంటే, మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి అంటే నీ జీవిత పాత అలవాట్లు నీవు మార్చుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ ఇలా గుర్తు చేస్తా. నువ్వు బాగా అలవాట్లు ఉన్నాయనుకోండి, కొన్ని చెడు అలవాట్లు, బాగా మత్తు పానీయాలకు అలవాటు అయ్యావు అనుకోండి, దానిలో నుంచి బయటికి రావాలి. ఒకవేళ అందులో నువ్వు బయట రాకపోయినా నీ జీవితాన్ని పాడు చేస్తుంది అది. ఒకవేళ మారు మనసుకు పొందకపోతే నాశనం అవుతావని దేవుని వాక్యమే స్పష్టంగా తెలియజేసింది. కాబట్టి తాగడానికి కొంతమంది చాలా అధికంగా ప్రేమిస్తారు. నేను అంటాను, ఇలా గుర్తు చేస్తా. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు సీనియర్ తాగబోతుని అడగండి, అయ్యా మీరు ఇన్ని సంవత్సరాలు తాగుతున్నారు కదా, ఎట్లా ఉన్నారంటే డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్లు అన్నీ కూడా మీకు చూపిస్తాడు. తాగడం వల్ల ఇక్కడ దెబ్బతినింది, అక్కడ దెబ్బతినింది అన్నీ కూడా చూపిస్తాడు. నాకు తెలిసిన ఒక తల్లి బాగా నశం దిక్కేది, తిక్కి ఏమైపోయిందంటే లోపల గడ్డ అయిపోయిందంట. ఏమో ఒకసారి మాట్లాడిచ్చాను, ఏమో డల్లుగా ఉన్నామంటే ఏం చెప్పనండి అయ్యా అని చెప్పి, ఏంటమ్మా చెప్పు అంటే, కడుపులో గడ్డ అయిందంటే ఆపరేషన్ చేయాలంట అన్నాడు. ఏంటి పరిస్థితి అంటే, బాగా తిక్కి అలవాటు పడ్డాను, లోపల చాలా ప్రాబ్లం ఉందని చెప్పాడు డాక్టర్. ఆపరేషన్ చేశారు ఒకేసారికి. ఇలా గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే మన అలవాట్లు కొన్ని మనల్ని ఏం చేస్తున్నాయంటే డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. మన అలవాట్లు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. మన అలవాట్లు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉన్నాయి. కాబట్టి మారు మనసు పొందాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మారు మనసు పొందకపోతే నాశనం, మారు మనసు పొందితే పరలోకం సంతోషిస్తూ ఉంది. కాబట్టి ఈ మధ్యన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఆజ్ఞ మారు మనసు పొందాలని. కాబట్టి ఆ దేవుని ఆజ్ఞను శిరస వహించి మారు మనసు పొందే వ్యక్తులుగా మనం అందరూ కూడా ఉండాలని నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నాను. దేవుడు మారు మనసు పొందిన వారిని ఇష్టపడతాడు. అది పరలోకము సంతోషించే గడియ. మారు మనసు పొందకపోతే వారు ఎలా నశించారో మీరు కూడా అలాగే నశిస్తారని ప్రభువే నేరుగా అన్నాడు. కాబట్టి మారు మనసు పొందిన వ్యక్తులుగా ఉందాం. రెండవదిగా ఆయన ఆజ్ఞలు నేర్చుకోవాలని చెప్పాడు. ఆ రెండవ మాట దగ్గర మనం అడిగాం. రెండవ మాటలో పాయింట్లు అనమాట. ఒకటి, దేవుని ఆజ్ఞ మారు మనసు పొందాలని. రెండవది ఏంటో మనం చూద్దాం. దేవుని ఆజ్ఞ ఏంటో మనం చూద్దాం. ఆయన నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి పుట్టించు మనం చదివాం కదా. ఇది 119 కీర్తన ఎన్నో వచనం మర్చిపోయిచ్చామంటారా? చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. ఫ్రంట్ బ్యాచ్ 73వ వచనం. 73వ వచనంలో నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి పుట్టించమన్నాడు. అసలు దేవుని ఆజ్ఞ ఏంటంటే, మొట్టమొదటిగా మనం మారు మనసు పొందడం దేవుని ఆజ్ఞ అన్నాం. రెండవదిగా కొత్త బైబిల్లో చాలా ఆజ్ఞలు కనిపిస్తాయి. ఒక ప్రాముఖ్యమైన మూడు మాటలు. రెండవది మనం చూద్దాం. దేవుని ఆజ్ఞ ఏంటో మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఎక్కడ ఉంటుందండి బైబిల్లో?
లాస్ట్లో ఉంటుంది కదా, లాస్ట్ దగ్గరికి వెళ్ళిపోండి. రైట్. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. బైబిల్ గ్రంథాన్ని తెరిచి మీ ముందు ఉంచుకోండి. అక్కడ రాయబడిన మాట చాలా ఉన్నతంగా, చాలా మీనింగ్ఫుల్ మాట అక్కడ రాశాడు. ఒక గ్రంథకర్త చాలా చక్కటి విషయాన్ని తెలియచేస్తాడు. కాబట్టి మీరు కొంచెం బైబిల్తో కలిసి ప్రయాణం చేయండి, మీరు వర్క్ చేయండి, చాలా సంతోషమైన దీవెనను మీరు పొందుతారు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట తెలియచేస్తాడు. ఏంటి రెండవదిగా అంటే, ఆయన చదవండి ఆ భాగాన్ని. ఆయన ఆజ్ఞ ఏదంటే, వాట్ ఈస్ ద గాడ్స్ ఆర్డర్? ఒక మాట చెప్పాలంటే ఆయన ఆజ్ఞ ఏంటంటే, ఏమనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటంటే దేవుని ఆజ్ఞ దేవుడు గొప్పగా చెప్పాడు. ఆ ప్రభు యేసుక్రీస్తుని గురించి గ్రంథకర్త ఒక చక్కటి మాట తెలియచేశాడు. పరిశుద్ధాత్ముడు యోహాను నావురించి యోహాను గారి ద్వారా ఒక చక్కటి మాట రాశాడు. ఏమిటంటే ఆయన ఆజ్ఞ ఏమిటంటే, చూడండి చాలా పర్టికులర్గా అక్కడ మనకు కనిపిస్తుంది. ఆయన ఆజ్ఞ ఏమనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని అన్నాడు. కాబట్టి మనం మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే, మారు మనసు పొందిన తర్వాత, వినండి, మారు మనసు పొందిన తర్వాత చేయవలసిన రెండవ పని ఏంటంటే యేసుక్రీస్తును నమ్మాలి. యేసుక్రీస్తు నమ్మాలి. ఆయన ఏమని నమ్మాలంటే, నా కొరకు చనిపోయాడు, నా కొరకు మరణించాడు, నా కొరకు రక్తాన్ని కార్చాడు, నా కొరకు దెబ్బలు తిన్నాడు, నా కొరకు అవమానాన్ని పొందాడు, నా కొరకు సమాధి చేయబడ్డాడు, నా కొరకు తిరిగి లేచాడు అని నమ్మాలి. ఇదే రక్షణ సాక్ష్యము, దీనినే మనం నమ్మాలి. అందుకని అక్కడ రాశాడు ఏంటంటే, ఆయన ఆజ్ఞ ఏమిటంటే, ఆయన ఆజ్ఞ ఏమనగా అని చెప్పి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని అన్నాడు. యేసుక్రీస్తు నామములో రక్షణ దొరుకుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామమే రక్షణ మనకు అందిస్తూ ఉంది. యేసుక్రీస్తు నామమే రక్షణ మనకు అందిస్తూ ఉంది. అందుకనే అపోస్తులు ఏం తెలియజేశారు అంటే, ఆ నామాన్ని గురించి ఇలా తెలియజేశారు, ఆ నామాన్ని గురించి ఇలా ప్రకటించారు. ఏమని అంటే, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట తెలియజేశాడు. ఏంటి 12వ వచనంలో రాయబడిన మాట అంటే, మరి ఎవని వలనను రక్షణ కలుగుదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలనని కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనే మాటలు మనకు కనిపిస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నామము రక్షించే నామం, ఆయన నామము శిక్ష నుండి తప్పించే నామం. కాబట్టి ఆ నామములో మనమందరూ కూడా రక్షణ పొందాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ నామాన్ని మనం ఏం చేయాలంటే నమ్ముకోవాలి. ఆ నామాన్ని మనం నమ్మాలి. అది దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆజ్ఞను మనం నేర్చుకోవాలి. ఏమిటంటే యేసుక్రీస్తును నమ్మాలి అన్నది దేవుని ఆజ్ఞను మనం నేర్చుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఇలా అన్నాడు కదా, నా యొద్ద నేర్చుకోండి అంటే, ఆయన నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన నామాన్ని నమ్మడానికి మనం నేర్చుకోవాలి ఆయన్ని. కాబట్టి మనం నేర్చుకుందాం. దేవుని నామాన్ని నమ్మడానికి మనం నేర్చుకుందాం. అక్కడ చాలా చక్కగా యోహాను గారు తన పత్రికలో రాశాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తును, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని అనే మాటలు మనం చూస్తాం. దేవుని నామాన్ని మనం నమ్మాలి. విచిత్రమైన సంగతి ఏంటంటే, దేవుని నామాన్ని నమ్మి ఎవరు భయపడుతూ ఉన్నారంట. లేఖనం ఏం చెప్పిందంటే, కొన్ని సందర్భాల్లో దేవుడు ఉన్నాడని మనం నమ్ముతాం, కానీ దయ్యాలు మనకంటే బలమైనవి, మనకంటే గొప్ప విశ్వాసం దయ్యాలకు ఉంది. ఏంటి అంటే, దయ్యాలకున్న విశ్వాసం ఏంటంటే, ఒక మాట ఇలా గుర్తు చేస్తూ ఉన్నాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట తెలియజేస్తాడు. చూడండి, దయ్యాలు ఎంత బలమైనవో చెబుతూ ఉన్నాడు. దయ్యాలు ఎంత స్ట్రాంగ్గా డిసిజన్ తీసుకున్నాయో చెబుతూ ఉన్నాడు. ఏంటి అంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాటను మనం చూద్దాం. తీసారు, అందరూ కూడా తీసారని నేను అనుకుంటూ ఉన్నా. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో చదవండి ఆ భాగాన్ని. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్మటం మంచిది. దయ్యములు నమ్మి వణుకుచూ ఉన్నాయంట. దేవుడొక్కడే అని నమ్మి దయ్యాలు ఏం చేస్తున్నాయి తెలుసా? దయ్యాలు వణుకుతున్నాయి.
మనం దేవుణ్ణి నమ్మడమే పెద్ద కష్టమైంది. కానీ దయ్యాలు మనకంటే సీనియర్ విశ్వాసులుగా ఉన్నట్టున్నారు. ఏంటి అంటే దయ్యాలు నమ్మి వణుకుతూ ఉన్నాయి. దేవుడు ఉన్నాడని దయ్యాలు నమ్మి వణుకుతున్నాయంట. ఈరోజున మనం దేవుడు ఉన్నాడంటే దేవుడు నమ్మండి అంటే మా నాన్న నమ్మేలా సార్ నాకు అవసరం లేదని చెప్పేస్తున్నాం. మా తాతగారు నమ్మారు, మా తాతగారు నమ్మేసరికి నేను పుట్టేశాను కాబట్టి వాళ్ళు నమ్ముతారు, తర్వాత నేను నిదానంగా నేను వస్తాను. ఇప్పుడు భక్తి ఎందుకండి, ఇప్పుడు మారు మనసు ఎందుకండి, ఇప్పుడు పాపక్షమాపణ ఎందుకండి, ఇప్పుడు రక్షణ ఎందుకండి, ఇంకా జీవించాల్సిన విషయం చాలా ఉంది అనుకునే వ్యక్తులు చాలామంది కనిపిస్తారు. అందుకని లేఖనం చెప్పిన మాట ఏంటంటే దేవుడున్నాడు అని నమ్మాలి. దేవుడున్నాడని నమ్మడం, బహుశా నువ్వు నమ్మడమే చాలా ఇబ్బంది అనిపిస్తే నీకంటే దయ్యాల మేలు ఏంటంటే దేవుడు ఒక్కడే అని నమ్ముతూ ఉన్నాడంట. ఈరోజు దేవుడు అంటే చాలామంది కన్ఫ్యూజులు అవుతూ ఉన్నారు కదా. దేవుడు అంటే చాలామంది కన్ఫ్యూజులు అవుతూ ఉన్నారు. సమాధిని కూడా దేవుడు అనుకుంటారు, సమాధిని కూడా మొక్కేవాళ్ళు తయారవుతారు. దేన్ని కాబడితే దాన్ని మొక్కేవాళ్ళు అంటారు. ఏంటది? అదొక రకమైన దేవుడు. అరే సమాధిని పూజించే నీవు, సమాధిని ఆరాధించే నీవు, సమాధిని మొక్కే దేవుడు, అసలు దేవుడు ఒక్కడిని నీవు ఒక్కడిని నమ్ముతున్నావా, లేక సమాధి కూడా దేవుడని నమ్ముతూ ఉన్నావా? ఈరోజున చెట్లు కూడా దేవుళ్ళని మొక్కే వ్యక్తులు చాలామంది తయారయ్యారు. నేను అంటాను, చెట్టే దేవుడు అయితే చెట్టును సృజించిన వ్యక్తి ఏమవ్వాలి? ఈరోజున కనిపిస్తున్న రాళ్లే దేవుళ్ళు అయితే ప్రపంచంలో రాళ్ళు సృజించిన వ్యక్తి కావాలి. నేను ప్రభుని బట్టి గుర్తు చేస్తున్నా, దేవుడు ఒక్కడే అని నమ్మాలి. అలా నమ్మటానికి దయ్యాలు ముందుకున్నాయి. దయ్యాలు గజ్జ వణుకుతున్నాయి. ఒక మాట చెప్పాలంటే దేవుడు ఒక్కడేని దయ్యాలు నమ్మి వణుకుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఉదయకాల సమయం ముందు నేను ప్రభుని బట్టి గుర్తు చేస్తూ ఉన్నా, దేవుని ఆజ్ఞ ఏమిటంటే యేసుక్రీస్తును నమ్మాలి. అందుకనే దేవుడు ఆ మాటను తెలియచేశాడు. మూడవది 2 విషయాలు నేను గుర్తు చేశాను. ఏంటి 2 విషయాలు అంటే, నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి పుట్టించమన్నాడు కదా. 119 కీర్తన 73వ వచనంలో ఆ మాట దేవుని ఆజ్ఞ ఏంటంటే, ఒకటి మారు మనసు పొందాలన్నది దేవుని ఆజ్ఞ. రెండవది ఆయన నా ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని తర్వాత రాయబడిన మాట ఏంటంటే, ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఒకరినొకరు ప్రేమించవలెనన్నదే. గాడ్స్ ఆర్డర్ ఏంటంటే, దేవుడు ఒక చక్కటి ఆజ్ఞ ఇచ్చాడు ప్రేమను గూర్చి. అసలు మానవ ప్రేమ ఎలాంటిదంటే, మానవుల ప్రేమ చాలా డబ్బా ప్రేమ. ఒక మాటలో చెప్పాలంటే డబ్బులుంటే ప్రేమించే డబ్బా ప్రేమ ఇది. ఒక ఆయన అన్నాడు, మానవ ప్రేమలన్నీ ఆర్థిక ప్రేమలు అన్నాడు. మనిషిని మరో మనిషి ప్రేమించాలి అంటే గుర్తు చేస్తా, దేవుణ్ణి ఎరిగి ఉంటే తప్ప ప్రేమించలేడు. దేవుణ్ణి ఎరుగుంటే తప్ప మరో వ్యక్తిని ప్రేమించలేవు. కారణం ఏంటంటే దేవునిలో మాత్రమే ప్రేమను మనం చూడగలుగుతాం. అందుకనే యోహాను రాసిన పత్రికలో మనం ఏం చూస్తామంటే, ప్రేమకు మూలము, ప్రేమకు ఆరిజిన్ ఏంటంటే ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది అన్నాడు. కాబట్టి దేవుని మూలంగా సృజించబడినది, దేవుని ద్వారా కలుగు చేయబడినది ప్రేమ. ఆ ప్రేమను కలిగిన వ్యక్తులుగా ఉండాలని నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నాను. 3వ ఆజ్ఞ, కొత్త నిబంధనలో ఓ ప్రాముఖ్యమైన ఆజ్ఞ ప్రేమను గురించి మనం చూస్తాం. ఒక మాట ఇలా గుర్తు చేస్తా, ధర్మశాస్త్రం అంతా కూడా ఒకే ఒక మాట చేత సంపూర్తి అయి ఉన్నది అని గ్రంథకర్త మనకు తెలియచేస్తాడు. ధర్మశాస్త్రం యొక్క పరిధి ఏంటి అంటే, ఒక మాట చేత ధర్మశాస్త్రం అంతా కూడా సంయుక్తమై ఉన్నది అని తెలియచేశాడు. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాల్లో ఈ మాటను తెలియచేస్తాడు గ్రంథకర్త. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాల్లో ఈ మాటను మనం చూస్తాం. ధర్మశాస్త్రం అంతయు ఏం రాశాడు తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించును ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అన్నాడు. మన సాధారణంగా కొన్ని సందర్భాల్లో, నాయన పర్వాలేదు మమ్మల్ని క్షమించండి అయ్యా అని కొంచెం రిక్వెస్ట్ చేస్తే అవతల వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఒక ఆయన అన్నాడు, అయ్యా మనం ప్రేమించాలంటే మన ప్రేమకు విలువ కూడా ఉండాలి. అనవసరమైన వాళ్ళని, అనవసరమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయి మనం కొన్ని సందర్భాల్లో సారీ చెప్పామంటే ఒక రకంగా ఫీల్ అయిపోతారంటాడు. నిజమే, కొన్ని సందర్భాల్లో లోకంలో అలాంటి భావన కనిపిస్తూ ఉంది. ప్రతిసారి నా దగ్గరికి వస్తారు, ప్రతిసారి నన్నే క్షమించమంటారు అని ఫీలింగ్ అయ్యే వాళ్ళు చాలామంది కనిపిస్తారు సమాజంలో. ప్రియులారా, నేను గుర్తు చేస్తూ ఉన్నా, దేవుని బట్టి మనం ప్రేమించాలి. ఆ ప్రేమను వారు తక్కువగా తీసుకున్నారంటే వారే పతనం అవుతారు. ఆ ప్రేమను వారు తక్కువ తీసుకున్నారంటే వారే పతనం అవుతారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం మనకు తెలియచేసిన మాట ఏంటంటే, ప్రేమించాలి అనేది ఒక్క మాటలో ధర్మశాస్త్రం
5 కాండాలు అనబడిన పంచకాండాలు అనబడిన ధర్మశాస్త్రం మనం చూస్తాం. ఆది కాండము, నిర్గమకాండము, లేవికాండం, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఈ కాండాలంతా కూడా బోధిస్తున్న సార్వత్రిక సత్యం ఏంటంటే ప్రేమ అనే మాటను మనం చూస్తాం. ప్రేమ అన్నది దేవుళ్ళలో మాత్రమే మనం చూడగలుగుతాం, దేవునిలో మాత్రమే చూడగలుగుతాం. అందాన్ని బట్టి ప్రేమించిన భర్త, ఆరోగ్యాన్ని బట్టి ఆస్తిని బట్టి ప్రేమించిన భర్త, ఈ ప్రేమలు ఎన్నకాలం ఉండవు. ఒక మనిషిని సాటి మనిషి అని గుర్తించి దేవుని స్వరూపంలో ఉన్న వ్యక్తి అని గుర్తించితే తప్ప సాటి వ్యక్తిని మనం ప్రేమించలేం. కాబట్టి ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉండాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమ ఎలాంటిదంటే ప్రేమ శ్రేష్టమైంది. లేఖనం అదే గుర్తు చేసింది. ప్రేమ శాశ్వత కాలం ఉండేది. ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుంది, అన్నిటిని తాళుకుంటుంది. ఒకసారి ఒక ఆయన గొడవపడి ఒక వ్యక్తితో అన్నాడు, బాబు నేను ఇంకా దేవుని బట్టి నేను ప్రేమిస్తున్నాను కనుక నేను బ్రతికిపోయాం. ఒకవేళ కనుక నేను లోకంలో ఉండుంటేనా ఎప్పుడు నీ చాప్టర్ క్లోజ్ అయ్యేది అన్నాడు. దేవుని బట్టి నేను ప్రేమిస్తానన్నాడు. కొన్ని సందర్భాల్లో ఈ ప్రపంచంలో మౌనంగా కొందరు ఉండటానికి కేవలం దేవుని బట్టి మాత్రమే. ఎంత ఇబ్బంది పెడుతున్నా, ఎంత బాధను కలుగజేస్తున్నా కేవలము దేవుణ్ణి బట్టి మాత్రమే ఓర్చుకుంటున్నారన్న సంగతి మర్చిపోతూ నీవు. కాబట్టి ఒక రోజున ప్రతిఫలిస్తాడు దేవుడు, చీల్చి అవతల పాడేస్తాడు. జాగ్రత్త, గుర్తు చేసుకోమని నేను ప్రభువుని బట్టి మనం చేస్తూ ఉన్నాను. ప్రేమ దేవునిలో మనం సంపూర్ణంగా చూస్తాం. ఆ దేవునికి ఉన్న మరో పదం ఏంటంటే దేవుడు ప్రేమస్వరూపి. ఈ పదాలు ఎవరితో పోల్చలేని పదాలు ఇవి. ఆ పదాలు దేవుడు మాత్రమే సరిపోయినవాడు. ఆ పదాలకి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే నా యొద్ద నేర్చుకోండి, నా యొద్ద నేర్చుకోండి. ఎవరి యొద్ద నేర్చుకోవాలి? ఆయన గురువు, ఆయన బోధకుడు. ఆయన యొద్ద ఏం నేర్చుకోవాలంటే మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం. మొట్టమొదటి విషయం ఏంటి? మేలు చేయడం నేర్చుకోవాలి. రెండవది ఏం నేర్చుకోవాలి? ఆయన ఆజ్ఞలు నేర్చుకోవాలి. ఆయన ఆజ్ఞలు ఏమున్నాయి? మారు మనసు పొందడం. రెండవది ప్రభువుని యేసుక్రీస్తుని అంగీకరించడం. మూడవది ప్రేమను కలిగి చూపించడం. ఇది ఆజ్ఞ. కాబట్టి దీన్ని నేర్చుకొని ఆయన యుద్ధ ఆయన మహింపరిచే వ్యక్తులుగా ఉండటానికి సిద్ధపడదాం. ఆయన నేర్చుకుందాం. ప్రభు ఆయన అన్నాడు, నేను సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడును అన్నాడు. దీన మనస్సు కలిగిన ప్రభు, సాత్వికుడైన ప్రభు, ఆయన దగ్గర మనం నేర్చుకోగలిగితే మన జీవితం ధన్యమవుతూ ఉంది. ఒకసారి ఒక మంచి ఉద్యోగం సాధించిన వ్యక్తి వాళ్ళ దగ్గర చిన్నప్పుడు విద్యాబుద్ధులు నేర్చుకున్న వాళ్ళ గురువు దగ్గరకు వచ్చి, వాళ్ళ టీచర్ గారి దగ్గరకు వచ్చి, టీచర్ కొంచెం అనారోగ్యం చేత చాలా సమస్యలు పోయి ఉంటే ఒంటరి అయిపోయాడు, అందరూ విడిచిపెట్టాడు, చాలా బాధగా ఉన్నాడని ఆ టీచర్ గారి గురించి తెలుసుకొని చాలా మంచి వేజెస్తో, శాలరీతో వాళ్ళ స్టూడెంట్ మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు. ఆ సార్ గారికి ఇలా ఉందని తెలిసిన తర్వాత ఆ స్టూడెంట్ వచ్చి వాళ్ళ సార్ గారితో అన్నాడంట, సార్ మీరు ఆ రోజు కనుక నాకు ఈ మంచి విషయాలు చెప్పకపోతే, ఆ రోజు కనుక నా పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కనుక మీరు చూపించకపోతే నేను ఈ రోజున ఈ స్టేజ్ మీద ఉండేవాడిని కాదు అని చెప్పాడంట. అంటే ఒక కృతజ్ఞత, మేలు చేసిన వ్యక్తిని మర్చిపోలేని కృతజ్ఞత ఆయన కలిగి ఉన్నాడు. అంటే ప్రేమను చూపించారు. తాను ఎంతటి అవతల వ్యక్తి ఎంత గొప్ప స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిని బట్టి ఆయన గుర్తు చేశాడు. సహజంగా లోకంలో ఇలాంటివి కనిపిస్తే ఆయన మనందరికి మించిన గురువు ఆయనే సద్గురువు. ఈ గురువు దగ్గర నేర్చుకుంటే బహుశా ఆ గురువు దగ్గర నేర్చుకున్న కొందరు బాగుపడ్డారేమో, కొందరు చెడిపోయారేమో, కానీ ఈ గురువు దగ్గర నేర్చుకుంటే అందరూ బాగుపడిపోతారు. అందుకని అన్నాడు, నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడును కనుక ఒకటి చేయాలి, మీరు నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు నా కాడిని మీ మీద ఎత్తుకోవాలి. యోక్ అనే పదం మీరు వినుంటారు. యోక్ అంటే యుద్ధల మీద పెట్టే ఆ కాడి లాంటిది. యోక్ అనే పదం నుంచి యోగా అనే దాన్ని క్రియేట్ చేశారు. యోగా శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అంటే ఒకే దాని మీద దృష్టి. ప్రభు దగ్గర నీవు నేర్చుకోవటానికి సిద్ధపడినప్పుడు ఆయన కాడిన మన మీద నేర్చుకోవాలి. అందుకనే విలాప గ్రంథంలో మనం చూస్తాం, యవన కాలములో యెహోవా కాడి మోయుట నరునికి మేలు అని చూస్తాం. కాబట్టి మేలైనది ఏమిటంటే ఆయన కాడుని ఎత్తుకొని ఆయన యొద్ద కూర్చొని నేర్చుకోవడం.
మరి ఆయన పాదాల యొద్ద కూర్చొని ఆయన నోటి నుండి వచ్చి జాలువారుతున్న మాటలు విని ఆశ్చర్యాన్ని పొంది ప్రభు చేత ఒక మాట అనిపించుకుంది, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి తొందరపడి విచారం కలిగి ఉన్నావు, అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది అన్నాడు. ప్రభు యుద్ధ కూర్చొని ఆయన మాటలు వినడం ఏంటంటే ఉత్తమమైనది, శ్రేష్టమైనది, ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఏంటి అంటే ప్రభు యుద్ధ కూర్చొని ఆయన మాటలు వినడం, ఆయన నేర్చుకోవడం. ఒకటి మనం నేర్చుకుందాం, మేలు చేయడం నేర్చుకుందాం. రెండవది ఆయన ఆజ్ఞలు నేర్చుకుందాం. ఆజ్ఞలో 3 విషయాలు మనం చూద్దాం. ఇంకా ఏం నేర్చుకోవాలో వచ్చే వారం మనం వినటానికి సిద్ధపడదాం. ప్రియులారా, విచిత్రం ఏంటంటే మనం నేర్చుకోకుండా నేర్పించడానికి ప్రయత్నిస్తాం. ఇది మనలో ఉన్న బలహీనత. కొంత నేర్చుకోరు, నేర్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏమంటే ఏం తెలియదు కానీ నేర్పించడానికి తహతహలాడుతూ ఉంటారు. అట్లాంటి ప్రయోగాలు ఏం చేయొద్దే, జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో భక్తి జీవితంలో ఏం తెలియకపోయినా కూడా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఏం తెలియకపోయినా అసలు ప్రార్థన ఎట్లా చేయాలో కూడా తెలియని వాళ్ళు కూడా చాలా గాంభీర్యంగా, మౌత్ దొరికిందంటే చాలా గాంభీర్యంగా ప్రార్థన చేస్తారు. కనీసం ఆ ప్రార్థనలో కామన్ సెన్స్ కూడా ఉండదు ఒక మాట చెప్పాలంటే. కాబట్టి ప్రార్థన చేయడం, ప్రార్థన ఇట్ మీన్స్ దేవునితో సంభాషణ. దేవునితో సంభాషిస్తూ ఉన్నప్పుడు నీ వే ఆఫ్ స్టైల్ ఎలా ఉండాలో నేర్చుకోవాలి. విచిత్రం ఏంటంటే ధర్మశాస్త్రం వినకుండా నీ చెవులు మూసుకొని నేను ప్రార్థన చేస్తానంటే ఆ ప్రార్థన దేవుడు హేయంగా చూస్తాడు. ఫస్ట్ లేఖనాన్ని చదివితే ఎలా ప్రార్థన చేయాలో, ఏం ప్రార్థన చేయాలో నేర్చుకోగలుగుతాం. కాబట్టి ప్రార్థన దేవునితో సహవాసం కలిగే జీవితాన్ని మనం కలిగిస్తుంది. నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆయన యుద్ధం నేర్చుకుందాం, ఆయన మాటలు నేర్చుకుందాం, ఆయన ఆజ్ఞలు నేర్చుకుందాం, ఆయన్నే నేర్చుకుందాం. అప్పుడే మన జీవితాలు తృప్తిని, క్షేమాన్ని అనుభవిస్తాయని ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నాను. ప్రియ సోదరి సోదరుడా, నీవు సిద్ధమా ఆయన యుద్ధం నేర్చుకోవటానికి? ఆ కాడిని ఎత్తుకొని ఆయన యుద్ధం నేర్చుకోవటానికి నీవు సిద్ధమా? లేకపోతే నేనే ప్రభు దగ్గరకు వచ్చి ఆయన నేర్చుకోవటానికి నీవు సిద్ధపడమని నేను ప్రభువుని బట్టి మనం చేస్తూ ఉన్నాను. బహుశా ఇంతకాలం మనుషుల దగ్గర నేర్చుకున్నావేమో, లోకస్తుల దగ్గర నేర్చుకున్నావేమో. కొన్నిసార్లు మన పతనానికి పరుల దగ్గర మనం నేర్చుకున్న మాటలే కారణం కావచ్చేమో. కాబట్టి విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర నేర్చుకోవటానికి సిద్ధపడదాం. అలా నేర్చుకోవటానికి వాక్యమైన ప్రతి వారికి దేవుడి మెండుగా తన కృపనిచ్చే మహిమ పొందునుగాక. ఆమేన్. అందరం లేచి పడదాం. చివరిసారిగా ప్రార్థన చేసి సందేశాన్ని, సహవాసాన్ని ముగించుకొని సెలవు తీసుకొని వెళ్ళిపోదాం. అందరూ కూడా లేచిన పడదాం. చివరిసారిగా లేచి నిల్చొని ప్రార్థన చేసి సహవాసాన్ని, సందేశాన్ని ముగించుకొని సెలవు తీసుకొని వెళ్ళిపోవడానికి సిద్ధపడదాం. దయచేసి అందరూ లేచి పడదాం. లేచి నిల్చొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఏకీభవిద్దాం.